యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. అప్పుడు యేసు ఆత్మ బలంతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. యేసయ్య ఎక్కడికి తిరిగి వెళ్ళాడు? గలిలయకు తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళాడు అంటే ఇంతకు ముందే ఆయన ఒక సందర్శన చేసి ఉన్నాడు. ఇది రెండవ సందర్శనగా మనం చూస్తున్నాము. ఆయన ప్రారంభ పరిచర్య కాలంలో ఒకసారి సందర్శించి ఉంటారు. ఇది తన 2వ సంవత్సరపు పరిచర్య కాలంలో మరలా తిరిగి గలిలయ ప్రాంతానికి వచ్చినాడు అని మనం అర్థం చేసుకుంటున్నాము. అయితే ఎలా తిరిగి వచ్చాడు అన్నప్పుడు వాక్యంలో మనం చూసినట్లయితే ఆత్మ బలముతో ఆయన తిరిగి వచ్చాడు. మనము కూడా మన జీవితాలలో ఏ పని చేయాలనుకున్నా దేవుని యొక్క ఆత్మ మనకు అవసరము. మన సొంత బలంతో మనం ఏ పని చేసినానో దానిలో మనకు సక్సెస్ ఉండదు, తర్వాత ఏ ప్రయోజనము ఉండదు, తర్వాత దేవుని నామము కూడా మహిమపరచబడదు. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆత్మ బలముతో తిరిగి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. మనము దేవుని ఆత్మ బలం లేకుండా అనేక పనులు చేయొచ్చు, అనేకమైనటువంటి మినిస్ట్రీస్ చేయొచ్చు, మనము నేమ్ సంపాదించుకోవచ్చు, ఫేమ్ సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు. కానీ అదంతా కూడా మన సొంత బలము ద్వారానే. ఆ సొంత బలము ద్వారా ఏ ప్రయోజనాన్ని మనము పొందుకోలేము. దేవుని నామము మహిమపరచబడాలి అంటే, దేవుని నామము మన ద్వారా హెచ్చింపబడాలి అంటే, దేవుని నామము మన ద్వారా ఘనపరచబడాలి అంటే మనము ఏ పని చేసినామో మన ప్రతి పనిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బలమును మనము కలిగి జీవించాలి, పొందుకొని నడుచుకోవాలి. యేసు ప్రభువుల వారు మరి అదే ప్రకారంగా ఆయన ఆత్మ బలంతో తిరిగి వచ్చాడు. మరి ఆత్మ బలమును ఎలా పొందుకోగలము అన్నప్పుడు మనము ప్రతి దినము మానక, మరువక, విడువక దేవుని సన్నిధిలో మనం సమయం గడపాలి. దేవుని యొక్క వాక్యము ధ్యానించుటలోను, పఠించుటలోను, అధ్యయనం చేయుటలోను మనం ఎడతెగక ఉండాలి. మీరు విసుకక నిత్యము ప్రార్థించండి అన్నాడు. కాబట్టి వాక్య పఠనంలోను, ప్రార్థనలోను మనం విసుకక నిత్యము ఆయనతో గడపాలి. ఆ రీతిగా మనము చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోగలము. మరి ఇక్కడ ఆత్మ బలంతో ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. మరి ఆయన వెళ్ళిన చోటెల్లా కూడా అందరూ తెలుసుకుంటున్నారు. ఆ ప్రదేశం అందంతటా కూడా ఆయన గురించి వ్యాపించింది. దేవుని ఆత్మ బలంతో ఆయన స్వస్థతలు చేకూర్చాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, దేవుని యొక్క వాక్యమును ప్రకటించాడు. మరి ఆ రీతిగా దేవుని యొక్క కార్యాలు అక్కడ జరిగించబడ్డవి. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క అనుదిన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ఏమి చేసినప్పటికీ దేవుని యొక్క ఆత్మ బలమును మనం పొందుకుందాము. ఆయన ఆత్మ బలముతోనే మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుదాము. మనం ఏ పని చేసినానో మొదటి ప్రాముఖ్యంగా ఆయనకు సమయాన్ని ఇద్దాము. దేవుని యొక్క నామమును మనము మహిమపరచుదాము. అందుకే మరి ఆ ప్రదేశం అంతంతటా మరి వ్యాపించింది ఆయన పేరు. అంటే ఒకవేళ ఆత్మబలంతో ఆయన చేయకపోతే వ్యాప్తి చెందకపోవచ్చునేమో, అందరు తెలుసుకోకపోవచ్చునేమో. మరి మన జీవితాలలో దేవుని సన్నిధిలో గడుపుదాము, వాక్యమును పఠించుదాము, ఆత్మ బలముతో మనం ముందుకు సాగుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి వరకు ప్రార్థిస్తున్నాము. మా సొంత బలంతో, మా సొంత శక్తితో కాకుండా నీ ఆత్మ బలంతో ప్రభువా, మేము ఏ పని చేసినప్పటికీ నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ నీ ఆత్మ బలంతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని నడిపించుగాక.